అందరికీ నమస్కారం. ఉద్యోగులంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఎన్నికల టైంలో ఎన్నికలు అయిపోయినాక అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగుల వైపు దృష్టి సారించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుతుందని చెప్పి ఆశతో ఎదురు చూసినారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఉద్యోగులకు రెగ్యులర్గా ఇవ్వాల్సినవి కూడా అంటే డిఏలు కానీ ప్రమోషన్లు ఇటాటి వాటం కోసం కూడా ఉద్యోగులు ఎదురు చూసి ఉద్యోగులు కొట్లాడాల్సిన పరిస్థితి, ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినా కూడా ఒక్క డిఏ కూడా ఇవ్వాలి. ఎంతవరకు డిఏ కోసం ఉద్యోగులు మొన్న టీచర్లు విజయవాడలో ఎంత పెద్ద ధర్నా చేసినా మనం అందరం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నేపథ్యంలో మొన్న శుక్రవారం రోజు ప్రభుత్వం హడావిడిగా అంటే ప్రత్యేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లాగా రాత్రి 11 గంటలకు 10 గంటలకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడం, మరుసటి రోజు మంత్రులు కూడా వచ్చి మీటింగ్కి వచ్చి 4 గంటల సేపు మంత్రులు మాట్లాడడం, తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చకు పిలిపించి ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ పెట్టడం. ఇదంతా ఇంత హడావుడి చూస్తే ఉద్యోగుల్లో చాలా ఆశలు పెరిగిపోయినాయి. అంటే 16 నెలల తర్వాత ప్రభుత్వం ఉద్యోగులను చర్చకు పిలిచింది, మంత్రులు ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కాబట్టి ఉద్యోగులకు ఏదో చేస్తారు అనే ఆశ ప్రతి ఉద్యోగిలో కలిగింది. తీరా చూస్తే ఏం చేసిండ్రు, ఇంత హడావిడి చేసి ఇంత హంగామా చేసి ఇంత డ్రామా నడిపి సస్పెన్స్ అంటే క్షణక్షణ ఉత్కంఠలాగా అదేదో మంత్రులు వచ్చి మాట్లాడడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం, ఇంత హడావిడి చేసింది ఏందా అంటే ఒక్క డిఏ ఇచ్చిండ్రు. పోనీ ఆ డిఏని సక్రమంగా ఇచ్చిందంటే సరే, ఉద్యోగులు ఏదో దీపావళికి డిఏని ఇచ్చిన లేని ఒక తృప్తి పడే లోపల ఆ చిన్నపాటి ఆనందం, ఆ చిన్నపాటి తృప్తి కూడా లేకుండా ఆ డిఏ జీవోలో ఒక పెద్ద బాంబు వేసింది ప్రభుత్వం. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా డిఏ బకాయిలు అంటే ఇప్పుడు ఇచ్చిన డిఏ 2024 జనవరి నుంచి ఇవ్వాలి. 2024 జనవరి నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఉద్యోగులు రావాల్సిన డిఏ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి జీవోలో మెన్షన్ చేసింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటివరకు ఇన్ని డిఏ జీవోలు ఎప్పుడు కూడా డిఏ జీవోల్లో బకాయిలను ఇంత రిటైర్మెంట్ వరకు ఇస్తామని చెప్పిన సందర్భం లేనేలేదు. ఒక ఉద్యోగి ఇప్పుడు ఈరోజు 30 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండే ఉద్యోగి ఈరోజు అతనికి రావాల్సిన అరియర్ 5,000 10,000 ఉంటే అది 30 ఏళ్ళ తర్వాత ఇస్తే 30 ఏళ్ళ తర్వాత ఆ మనీకి ఏం వాల్యూ ఉంటుంది? ప్రభుత్వం ఇన్ని రోజుల తర్వాత అంటే 16 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి 14 సంఘాల వాళ్ళు పోయి మాట్లాడి చర్చించి ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏలో కూడా ఇంత ట్విస్ట్ పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఉద్యోగులకు ఏం చేయాలి, ఏ రకమైన బెనిఫిట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం అనుకున్నట్టు కనపడడంలే. ఇదైతే చాలా దుర్మార్గమైన జీవో ఇది. ఎందుకంటే ఇది ఒక చెడు సాంప్రదాయం, ఇది ఒక దుస్సాంప్రదాయంలాగా అయిపోతుంది. ఇది మొదలు పెడితే ఇప్పటి నుంచి వచ్చే ప్రతి డిఏ జీవో కానీ పిఆర్సీ ఏదైనా కూడా బకాయి అనేది మేము మర్చిపోవాలి. బకాయి అనేది ఇంకా మేము రిటైర్మెంట్ అప్పుడే తీసుకోండి అనేది ఒక ఆనవాయితీలాగా అయిపోతుంది. ఇప్పుడు ప్రతి డిఏ జీవోకు ప్రతి పిఆర్సీ జీవోకు అది ఒక ఆనవాయితీ అయిపోతుంది. కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే డిఏ జీవోను సవరించాలి, డిఏ బకాయిలు వెంటనే చెల్లించేలాగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వానికి కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 16 నెలల తర్వాత ఒక డిఏ ఇస్తా కూడా మళ్ళీ దాంట్లో ఇన్ని ట్విస్టులు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 16 నెలల తర్వాత అన్ని సంఘాలను పిలిచి మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కూడా మాట్లాడాలి కదా, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం జరిగిందో కూడా తెలియడం లేదు. ఒక డిఏ కోసమే ఆయన ఇంతమందితో ఇన్ని సంఘాలతో ఇంతసేపు మాట్లాడాలనా? అసలు పోయిన ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేసిండ్రు? ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు సంబంధించిన బకాయిల గురించి కానీ ఐఆర్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ అడిగినరా లేదో తెలియడంలే. అది ముఖ్యమంత్రి గారు ప్రెస్కి ఇచ్చిన దాంట్లో లేదు, వీళ్ళు మాట్లాడి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మెన్షన్ చేయలే. అసలు పిఆర్సీ నాకు తెలిసింది అంటే మా సంఘం వాళ్ళు పోయినప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే పిఆర్సీ గురించి అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది పిఆర్సీ ఇచ్చి ఐఆర్ ఇవ్వాలి, ఇప్పుడు ఐఆర్ ఇచ్చే పరిస్థితుల్లో లేము కాబట్టి ఇప్పుడే పిఆర్సీ వేయలేమని చెప్పినట్టు తెలిసింది. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇప్పుడు పిఆర్సీ ఇవ్వము ఐఆర్ ఇప్పుడు ఇవ్వమని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అర్థమవుతుంది. కానీ దాని గురించి ఎవరు మిగతా సంఘాల వాళ్ళు మాట్లాడలే. నేను మిగతా సంఘాల నాయకులు అడుగుతున్నా, స్పందించండి. మీరు అడిగారా పిఆర్సీ గురించి ఐఆర్ గురించి ముఖ్యమంత్రి గారిని అడిగారా లేదా? అడిగకుంటే ఎందుకు అడగలేదు? ఉద్యోగుల ప్రతినిధిగా మీరు పోయి మాట్లాడింది ఇవన్నీ మాట్లాడడానికి కాదా? ఒకవేళ అడిగింటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఇవన్నీ ఉద్యోగులకు తెలియాలి కదా, ఉద్యోగులకు చెప్పాలి కదా. 16 నెలల తర్వాత ఇంత ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నప్పుడు అదే ఒక్క డిఏకు హర్షం వ్యక్తం చేస్తారంటే అదే చెప్తున్నా కదా. వాళ్ళ పరిస్థితి కూడా కొద్దిగా నేను వాళ్ళు మాట్లాడితే చూసి జాలి పడినా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 16 నెలల తర్వాత పిలిచి మాట్లాడారు, కూర్చోబెట్టి మాట్లాడారు.
ఆయన మాట్లాడి బయటకు వచ్చినాక ప్రభుత్వానికి కానీ ఆయన కానీ వ్యతిరేకంగా మాట్లాడాలంటే అదొక టెన్షను. మరొక పక్క ఉద్యోగుల బాధ ఆవేదన వాళ్ళకి తెలుసు, ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇప్పుడు వీళ్ళ ఉద్యోగుల బాధ చెప్పలేక ముఖ్యమంత్రి గారితో వ్యతిరేకత కొని తెచ్చుకోలేక వాళ్ళు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆ టెన్షన్ వాళ్ళలో కనపడింది. కానీ నేనేం చెప్తున్నా అంటే అంత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు పిఆర్సీ మీద ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. కానీ పిఆర్సీ అడిగింటే మీరు సీఎం గారు ఏం చెప్పింది అది చెప్పండి ఉద్యోగులకు. చెప్తే ఉద్యోగులు దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలి, దాని మీద పోరాటం చేయాలన్నా సర్దుకోవాలన్నా ఒక ఆలోచన ఉద్యోగులకు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం డిఏ బకాయిల గురించి చెప్పారు. ఒక్క బకాయి అంటే 34,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని బకాయిలు ఉన్నాయి, 22,000 కోట్ల బకాయిలని శ్వేతపత్రంలో చెప్పారు. ఈరోజు 34,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 16 నెలల కాలంలో 12,000 కోట్ల బకాయిలు పెరిగిపోయినాయి. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 22,000 కోట్లు ఉంటే ఇప్పుడు 16 నెలలకే 12,000 కోట్లు పెరిగిపోతాయి. అంటే మీరేం చెల్లిస్తున్నారు ఉద్యోగులకు? ఏ మీటింగ్ పెట్టినా ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చెప్పింది, కరోనా వల్ల ఇబ్బంది పడినామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, గత ప్రభుత్వం అంత నాశనం చేసిందని చెప్తున్నారు. అంటే ఏదో ఒక సాకు చెప్పి ఉద్యోగులకు ఇవ్వాల్సినవి తప్పించుకోవాలని చూడడం తప్ప 34,000 కోట్ల బకాయిలు ఉంటే పోలీసులకు ఒక ఎస్ఎల్ 200 కోట్ల ఎస్ఎల్ ఇవ్వడానికి 2 ఇన్స్టాల్మెంట్లా? అది ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఉద్యోగులకు ఇచ్చే 200 కోట్లకు 2 వాయిదాలు పెట్టాలన్నా, 100 కోట్లు ఒక వాయిదా, 100 కోట్లు ఒక వాయిదా అని. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టాలి. ఈ డిఏజీఓని వెంటనే సవరించాలని కోరుతున్నాం. పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి కొంత టైం ఇవ్వాలి. సంక్రాంతి వరకు వెయిట్ చేస్తాం. సంక్రాంతి లోపల ప్రభుత్వం నుంచి ఈ పిఆర్సీ మీద, ఐఆర్ మీద, బకాయిల మీద ఎలాంటి స్పందన రాకపోతే ఖచ్చితంగా ఉద్యోగ మిగతా సంఘాలతో కూడా మాట్లాడి మేము కూడా మా కార్యవర్గాలు తెచ్చుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం.